హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంతకుముందు ఉన్న మోటో ప్లస్ మనం ట్రేడింగ్ ఫ్యాక్ట్స్గా మార్చడం జరిగింది, అందరూ గమనించాలి. ఇక పాయింట్లోకి వెళ్తే, నేను సెబీ రిజిస్టర్ని కాదు, నేను చెప్పేటువంటివి కూడా ఎడ్యుకేషనల్ పర్పస్గానే మీరు గమనించండి. ఇప్పుడు మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక్కోసారి మనం చార్ట్ని స్టడీ చేయటం, డైరెక్షన్ని కొద్దిగా అవగాహన చేసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యం. నేను ఇప్పుడు చెప్పేది మీరు ఎక్కడైనా సరే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కూడా ఉండవచ్చు. కానీ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఒక డైరెక్షన్ అనేటువంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ప్రైస్ అనేటువంటిది పైకి వెళ్తుంది అని ఒక ఎజంప్షన్, ఒక ఆలోచన మీకు ఉన్నదనుకోండి. అప్పుడు మీరు బయింగ్ ఆపర్చునిటీ కనుక మీ స్ట్రాటజీ ప్రకారం వస్తే మీరు బై చేస్తారు. అదే గనక మార్కెట్ అనేటువంటిది కిందకి వెళ్తుంది, పడవచ్చు అనే ఒక అవగాహనకు వచ్చారనుకోండి. మీకేదన్నా మీకు స్ట్రాటజీ ప్రకారం మీరు సెల్లింగ్ ఆప్షన్ పీఎల్‌ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. నేనైతే ఈక్విటీకే ఎక్కువగా ప్రిఫర్ చేస్తానని మీరు గమనించండి. సో, ఇవి 2 ఆ డైరెక్షన్ ఎలా ఉంటుందనేది గనక తెలుసుకుంటే, మీకు కొంత ట్రేడింగ్ అనేటువంటిది కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు మూవింగ్ యావరేజెస్ చెప్తున్నా. అంటే చార్ట్‌ని రీడ్ చేయటం, డైరెక్షన్‌ని అర్థం చేసుకోవటం అనేటువంటిది మార్కెట్‌లో చాలా అంటే చాలా ప్రాథమికమైన విషయం. ఇప్పుడు ఒక 200 మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉన్నదనుకోండి. ఇది పైకి ఇట్లా వెళ్తా ఉన్నది. అలాగే 20 డేస్ మూవింగ్ యావరేజ్ ఉన్నది. 20 డేస్ మూవింగ్ యావరేజ్ అంటే తెలుసు కదా! 20 రోజుల క్యాండిల్స్ యొక్క యావరేజ్ మూవింగ్ ప్రైస్ అనమాట. సో, ఇది ఈ 200 మూవింగ్ యావరేజ్ దగ్గరికొచ్చినప్పుడు ఇవేమవుతదంటే, ఇట్లా వెళ్ళిందనుకోండి, ఈ రెండిటి మధ్య గనక గ్యాప్ ఎంత ఎక్కువగా గనక ఉంటే, ఇంకా ఇవి 2 దాదాపుగా మరలా కలిసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది 2 కలవాలి అనుకున్నప్పుడు నువ్వు సెల్ చేసావనుకో, ఇక్కడ కిందకి ఎళ్ళిపోతది గదా! కాబట్టి నీ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడెక్కడైనా సరే ఇంత లాంగ్ వచ్చినప్పుడు, మీ బయింగ్ ఆపర్చునిటీ గనక ఉంటే, మీ స్ట్రాటజీ ప్రకారం బై చేయొచ్చు. లేదు, 200 మూవింగ్ యావరేజ్ ఇది, 20 డేస్ మూవింగ్ యావరేజ్ ఇదనుకోండి. 2 దగ్గరికొచ్చినప్పుడు దూరంగా ఎళ్ళిపోతాయి. ఇట్లా దూరంగా ఎళ్ళిపోతాయి. అంటే ఇది క్రాస్ అయి పైకెళ్తున్నప్పుడు సహజంగానే బై అనేటువంటిదేగా చేసేది. ఇది మరలా ఎప్పటి వరకు మీరు పొజిషన్ ఇచ్చేసుకోవచ్చు. మళ్ళా లాంగ్ గ్యాప్ వచ్చేంత వరకు మనం పొజిషన్‌ని హోల్డ్ చేసుకోవచ్చు. లేదంటే మీ స్ట్రాటజీ ప్రకారం, అంటే ఇవి ఏంటి, డైరెక్షన్ మాత్రమే. మీ స్ట్రాటజీలో బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందనుకోండి. ఈ బై కొనాలా వద్దా అనేటువంటి దాన్ని ఇక్కడ మీరు మూవింగ్ యావరేజెస్ పెట్టుకొని, ఆ మూవ్ అవుతుందా? అప్ సైడే మూవ్ అవుతుందా? లేదా? అనేటువంటి దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు ఇంత గ్యాప్ ఉంది 200 మూవింగ్ యావరేజ్‌కి, 20 మూవింగ్ యావరేజ్‌కి. ఇంత పెద్ద గ్యాప్ ఉన్నప్పుడు మీరు గనక బయింగ్ ఆపర్చునిటీ మీ స్ట్రాటజీ ప్రకారం వచ్చినప్పటికీ కూడా మీరు తీసుకోరు. ఎందుకని తీసుకోరు? ఇంత ఇది ఉన్నప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చినా మీరు తీసుకోరు. ఇది పడుతుంది గదా అని. ఎందుకని తీసుకోరంటే ఇంత గ్యాప్ ఉంది కాబట్టి 200 మూవింగ్ యావరేజ్‌కి, 20 మూవింగ్ యావరేజ్ మళ్ళా 2 ఒకే దగ్గరికి రావడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తాయి. కాబట్టి అప్పుడు మీ స్ట్రాటజీ ప్రకారం సెల్లింగ్ చేయకుండా సైలెంట్‌గా ఉంటారు. అప్పుడు మీ స్టాప్ లాస్ హిట్ అయ్యేటువంటి అవకాశం ఉండదనమాట. ఇప్పుడు మనం ఇవి 2 చేసి, ఇప్పుడు ఈ యెల్లోదేమన్నా 200 మూవింగ్ యావరేజ్ ఇది. ఇదేమన్నా ఈ బ్లూదేమన్నా 20 మూవింగ్ యావరేజ్. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మీకేమైంది? ఈ రెండిటి మధ్య గ్యాప్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఇదిగో చూడండి, గ్యాప్ చాలా ఎక్కువ ఉన్నది కదా! ఇంత గ్యాప్ వచ్చినప్పుడు ఇవి 2 ఏం చేస్తాయి? కలవడానికి ప్రయత్నం చేస్తాయి. సో, కలవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది కన్సాలిడేషన్ అన్నా అవుతది. ఇదన్నా కన్సాలిడేషన్ అన్నా అవుతది. సో, ఏదో ఒకటి కన్సాలిడేషన్ అవుతది. ఈ కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు ఏదన్నా సూపర్ ట్రెండో, లేకపోతే మూవింగ్ యావరేజో, లేకపోతే 5 ఈఎంఐయో, 9 ఎస్ఎంఏనో ఏదో ఒక స్ట్రాటజీ అనేటువంటిది ఉంటుంది గదా! దాని ప్రకారం ఏదైతే క్రాస్ అవుతదో దాంట్లో ఎంట్రీ తీసుకుంటారు. దీన్ని టచ్ చేస్తది. ఆ టచ్ చేసినంత వరకు మీరు మా మీ పొజిషన్‌ని హోల్డ్ చేసుకోవచ్చు. సో, ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది మనం గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 2 దగ్గరకొచ్చినియి. దగ్గరకొచ్చినియి అంటే దూరంగా ఎళ్ళిపోతాయి అని అర్థం.
ఇది కింద నుంచి పైకెళ్ళింది. ఈ 20 డేస్‌ది పైనుంచి కిందకొచ్చింది గదా! సో, మీరు ఇప్పుడేం చేస్తారు? సె ఈ 20 డేస్ మూవింగ్ యావరేజ్‌ని బేస్ చేసుకొని ఎక్కువగా మూవ్ అవుతా ఉంటది కాబట్టి ప్రైస్ అనేటువంటిది అంటే ఇంట్రాడే ట్రేడింగ్‌లో మీరేం చేస్తారంటే పీఈ ఆపర్చునిటీస్ వస్తే మీరు సెల్ చేస్తారు. ఈ రెండిటి గ్యాప్ మధ్య ఉన్నంత వరకు బై అనేటువంటిది తీసుకోరు. చూడండి ఈ రెండిటి అంటే ఇదేమన్నా ఎట్లా ఎళ్తుంది, ఇదేమన్నా ఎట్లా ఉంది. సో, ఈ రెండిటి మధ్య గ్యాప్ గనక దగ్గరగా ఉంటే బయింగ్ ఆపర్చునిటీ అనేది మీరు తీసుకోవాలి. ఎందుకు ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ప్రైస్‌ని పైకి పోనీయకుండా హోల్డ్ తీసేస్తది గదా! సో, అందుకనే ఇక్కడ మళ్ళా దూరం అయిపోయారు. ఇక్కడ చూడండి. అయితే ఇది ఒక ప్లానింగ్‌గా చేసుకోవాలి. ఇది ఓన్లీ డైరెక్షన్ ఇది స్ట్రాటజీకి పనికిరాదు. ముందే చెప్తున్నాను. డైరెక్షన్ కోసమే. ఇక్కడ చాలా పెద్ద గ్యాప్ అనేటువంటిది వచ్చింది. గ్యాప్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఇది వచ్చేసేసి 20 డేస్ మూవింగ్ యావరేజ్, 200 మూవింగ్ యావరేజ్‌లో కలుస్తది. కలుస్తది కాబట్టి సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఏదన్నా సరే వస్తే ఎక్కడెక్కడన్నా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే ఎంట్రీ తీసుకుంటారు. పొజిషన్ ఇది కలిసినప్పుడు మీరు పొజిషన్‌ను స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. అది ఇదేంది డైరెక్షన్ ఇది కిందకొస్తుంది అనేటువంటి డైరెక్షన్ తెలియజేస్తది. కాబట్టి మీ స్ట్రాటజీలో మీరు సెల్లింగ్‌కి ప్లాన్ చేసుకున్నప్పుడు, సెల్లింగ్ ప్లానింగ్ అనేటువంటి మీ స్ట్రాటజీలో వచ్చినప్పుడు మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటే, మీ యొక్క స్ట్రాటజీ యాక్యురసీ 70-80% ఈజీగా ఉంటది. సక్సెస్ బాగా కాగలుగుతారు. ఈ వీడియో ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇట్లా మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ అనేటువంటిది చేస్తా ఉండాలి. థాంక్ యూ.